డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు, భూతం వచ్చి నేను ఎత్తుకెళ్ళిపోతుంది, పోలీస్ ఎత్తుకెళ్ళిపోతాడు అని పిల్లల్ని మీరు ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టిస్తున్నారా? ఇవి ఫన్నీ డైలాగ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ బ్రెయిన్ కండిషనింగ్. మన ఇండియన్ హోమ్స్ లో ఇవి చాలా నార్మల్. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ టాడ్లర్ బ్రెయిన్ ఇవన్నీ జోక్స్ లాగా అర్థం చేసుకోరు. వాళ్ళు నిజంగానే దీన్ని నిజం అని నమ్ముతారు. ప్రతిసారి మీరు పిల్లల్ని భయపెడితే వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దానివల్ల పిల్లలకి యాంగ్జైటీ పెరుగుతుంది, ఫియర్ రెస్పాన్సెస్ పెరిగిపోతాయి, అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా వీక్ అవుతుంది. తర్వాత పేరెంట్స్ ఏమంటారు తెలుసా? చిన్న చిన్న విషయాలకే భయపడుతున్నారు, ఇంత యాంగ్షియస్గా ఎందుకు ఉంటున్నాడు, ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గర తీసుకెళ్దామంటే ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఫియర్ ఫాస్ట్గా పనిచేస్తుంది పిల్లలకి. కానీ సేఫ్టీ, కనెక్షన్, ట్రస్ట్ ఇవి స్లోలీ స్ట్రాంగ్ బ్రెయిన్ని బిల్డ్ చేస్తాయి. అండ్ పిల్లలు ఫియర్తో వినకపోతుండొచ్చు, కానీ కనెక్షన్తో ఎమోషనల్గా మీతో సెక్యూర్గా ఉంటారు. ఇది మీ తప్పు కాదు, ఇది మనకి జనరేషన్స్ నుంచి ఇలాగే వస్తుంది. మన పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఈ ప్యాటర్న్ అనేది మనం క్యారీ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాల్సిన టైం వచ్చింది. పిల్లలకి ఇలాంటివి చెప్పి భయపెట్టొద్దు అని తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఓకే, డాక్టర్కి ఇచ్చేస్తా, పోలీస్కి పట్టిస్తా, గోస్ట్కి పట్టిస్తా. సో స్టాప్. ఇలాంటివి చెప్పి మీ లైఫ్ని, మీ పేరెంటింగ్ని ఈజీ చేసుకోకండి. థ్యాంక్ యూ.